నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాల్గొనే సభలు కానీ అధికారిక కార్యక్రమాలు కానీ హాజరు కావాలంటేనే ఆ రాష్ట్ర మహిళలు కొద్దిగా వెనక ముందాడుతూ ఒకటి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు అక్కడి మీడియా, అక్కడి పరిశీలకులు. అదేమిటి, ఎలా అంటారు? నితీష్ కుమార్ అంటేనే మహిళా జన పక్షపాతి కదా, వాళ్ళ అభ్యుదయం కోసం, వారి భద్రత కోసం బీహార్ వంటి రాష్ట్రంలో కూడా వారు స్వేచ్ఛగా, నిర్భీతిగా, నిర్భయంగా తమ జీవితాన్ని సాగించగలుగుతున్నారంటే అది నితీష్ కుమార్ వాళ్ళే కదా. జంగిల్ రాజ్ అనే పేరు అపప్రథ బీహార్ పోగొట్టడంలో నితీష్ కుమార్ విజయవంతం అవడం వల్లనే కదా. ఆయన తమ సొంత సోదరులాగా భావిస్తూ ఉండడం వల్లే కదా ఆయన వరుసగా ఎన్నికలు గెలుస్తూ ఏకంగా 10వసారి బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాంటి నితీష్ కుమార్ పాల్గొనే సభలకు హాజరు కావాలంటే పులోమని అదొక అదృష్టంగా భావించి వారు వస్తారే కానీ వెనుకాడుతున్నారు అని అంటా కారణం ఏంటి అనిపించవచ్చు మీకు. సహజమే, అనుమానం రావటం సహేతుకమే. గత కొంతకాలంగా నితీష్ కుమార్ ప్రవర్తిస్తున్న తీరు మహిళలకు కొద్దిగా ఇబ్బందికర పరిస్థితిని కల్పిస్తోంది. కొద్దిగానే కాదు, కొంచెం ఎక్కువగానే. మొదట ఇటీవల జరిగిన సంఘటన గురించి చెప్పుకుంటే, ఇటీవల బీహార్ ముఖ్యమంత్రిగా ఆయన కొత్తగా డాక్టర్లు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సభలో ఆయన ప్రవర్తించారు అత్యంత ఆక్షేపణీయంగా. ఒక మతానికి చెందిన మహిళల విశ్వాసాన్ని, వారి ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీసేదిగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇంతకీ ఆయన ఏం చేశారంటే, ఆ అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకోవడానికి నితీష్ కుమార్ చేతుల మీదుగా తీసుకోవడానికి ఒక ముస్లిం మహిళా డాక్టర్ తన తలపై హిజాబ్, అంటే తలపై స్కార్ఫ్ లాంటి తీసుకుంటారు కదా ముస్లిమ్స్, అలాంటిది హిజాబ్ వేసుకుని వస్తే ఆ పత్రం అందజేస్తూ, అపాయింట్మెంట్ లెటర్ అందజేస్తూ నితీష్ కుమార్ చూసి అదేంటి అంటే ఆవిడ ఏం మాట్లాడకుండా చూస్తున్నారు. ఇది ఎందుకని చెప్పి ఆయన అందరి ముందే నిండు సభలో ఆ హిజాబ్ తీసి పక్కన పడేశారు. ఇది సహజంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి అది బహిరంగంగా ఇలాంటి చర్యకు, ఇలాంటి దుశ్చర్యకు పాల్పడతారని ఊహించగలరా? పైగా ఆయన ఆ చర్యకు పాల్పడుతున్నప్పుడు పక్కనే ఉన్న బీజేపీ మంత్రి మంగళ్ పాండే, ఇతర ఉన్నతాధికారులు నవ్వుతూ చూస్తూ ఉండిపోయారు. ఇదంతా వాళ్ళకి ఎలా ఉందో కానీ వినోదంగా అనిపించిందో, లేకపోతే చాలా చనువుగా అభిమానంగా చేసి అనిపించిందో కానీ ఒక ముస్లిం మహిళల్లో మాత్రం, ముస్లిం సమాజంలో మాత్రం తీవ్ర అసంతృప్తిని రేకెత్తించింది. అంతకుముందే ఎలక్షన్ బహిరంగ సభల్లో ఒకటి జరిగింది. పాట్నా దగ్గరలోని ఒక బహిరంగ సభలో, ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటున్న నితీష్ కుమార్ అక్కడ మహిళా అభ్యర్థిని ఆవిడ మెడ దండవైపోయాడు. బీహార్లో హిందూ మత సాంప్రదాయాలు గట్టిగా పాటించే బీహార్లో వాళ్ళ భర్తలు తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా మహిళల మెడల్లో దండలు వేయరు. చుట్టుపక్కల కొన్ని వేల మంది చూస్తున్నారు కానీ ఎదురుగా బహిరంగ సభ, వేదిక ఎంతమంది ఉన్నవారు కూడా నివేరిపోయారు. దీంతో ఇక మహిళా అభ్యర్థి పరిస్థితి అయితే చెప్పనే అక్కర్లేదు. ఈ విధంగా అప్పుడు ఆయన హిందూ మహిళల ఆగ్రహానికి కూడా గురయ్యారు. ఈ రెండు సంఘటనలు యథాలాపంగా జరిగినాయో. నితీష్ కుమార్ తనకున్న ఆల్రెడీ సీరియస్ ఇమేజ్, తను చాలా గంభీరంగా ఉంటాను, ఇట్లా జోవెల్గా ఉండడు అసలు అని ఇమేజ్ పోగొట్టుకోవటానికి ఇప్పుడు చాలామంది బిహేవ్ చేస్తున్నట్టుగా, చాలా ప్రజలతో సన్నిహితంగా మెలుగుతున్నట్టు, వాళ్ళతో చాలా ఆప్యాయంగా దగ్గరగా రాసిపూసుకు తిరుగుతున్నట్టుగా అనిపించాలని తపంతో ఇలా చేశారో తెలియదు కానీ మహిళల్లో అసంతృప్తి పెరగడానికి, ఈయనకి ఏదో అయిందని అనుమానం కొందరిలో కలగటానికి కారణమయ్యాయి. ఇకనైనా ఆయన ఇట్లాంటి సెన్సిటివ్ ఇష్యూస్లో, ప్రతి మత సంప్రదాయాలతోనూ మహిళల ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్న ఇలాంటి సంఘటనల్లో కొంచెం బాధ్యతాయుతంగాను, కొంచెం ఆలోచన వివేచనతో వ్యవహరించి మహిళా సమాజానికి ఇబ్బందులు కలిగించడం చూడాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. చూద్దాం ఆయన అలా తన ప్రవర్తన సరిదిద్దుకుంటారో, లేక ఇట్లాంటి మరిన్ని చేసి మరింతగా నగుబాటుకు, మహిళా సమాజపు ఆగ్రహానికి గురవుతారు.